విగ్రహం అసత్యం ఎలా అయింది? అసత్యం ఎలా అయ్యింది అంటే, మనం సత్యం అంటే ఏంటో తెలుసుకుంటే, అప్పుడు విగ్రహం అసత్యమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. అంచేత ఇప్పుడు ముందు సత్యం గురించి తెలుసుకుందాం. ఏది సత్యము అంటే నిత్యమైనదే సత్యం. నిత్యమైనదే సత్యం. ఏది నిత్యమైనది అంటే శాశ్వతమైనదే నిత్యమైనది. ఏది శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేదే శాశ్వతమైనది. ఏది ఎల్లప్పుడూ ఉంటుంది? ఏదైతే మార్పు చెందదో అదే ఎల్లప్పుడూ ఉంటుంది. ఏది మార్పు చెందనిది అంటే ఏదైతే కాలము మారినా, యుగాలు మారినా మారదో అదే మార్పు చెందనిది. మరి అటువంటిది ఈ సృష్టిలో ఏముంది అంటే ఒక్కటే ఒక్కటి, అదే భగవంతుడు, అదే ఆత్మ. అంచేత మరి ఈ లక్షణాలన్నీ విగ్రహంలో ఉన్నాయా అంటే లేవని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదైతే నిత్యమై ఉంటుందో, శాశ్వతమై ఉంటుందో, మార్పు చెందకన్నా ఉంటుందో, ఎల్లప్పుడూ ఉంటుందో అదే సత్యమన్నారు. మరి మీరు విగ్రహాన్నే కనుక తీసుకున్నట్లయితే అది ఒకప్పుడు ఒక కొండలో ఉన్న ఒక రాయి. ఒక శిల్పి ఆ రాయిని తీసుకొచ్చి అందంగా చెక్కి శిల్పంగా తయారు చేశాడు. అంటే రాయి శిల్పంగా మారింది. ఏదైతే మార్పు చెందుతుందో అది అసత్యం.